హాయ్ అండి, నమస్తే అండి. చిట్టలు భోజనం పెట్టాను, తింటున్నాయండి. అయితే ఒక దిగులండి, చక్కగా ఫ్యాన్ పెట్టి చక్కగా వాటికి మంచం వేసా, దుప్పట్లు వేసా. అయితే కాసేపు ఆగి మళ్ళీ అన్ని కిందకు వచ్చి నేల మీద పడుకుంటాయి. అంటే పడుకోవచ్చు నేల మీద, కాకపోతే ఏంటంటే అండి ఇక్కడ పాములు తిరుగుతాయి, తేళ్ళు, ఇంకా కాలుజేర్లు అట్లా ఉంటాయి అన్నమాట. ఎందుకంటే ఇది చాలా పాతకాలపు ఈ రూమ్లు అన్నమాట ఇవన్నీ. అన్ని కుక్కలు అసలు కింద పడుకోవు, అన్నీ మంచం మీదే పడుకుంటాయండి. ఈ దొంగ మండలే ఈ పెద్ద ముద్దుర్లు అన్నమాట. ఇవి మాత్రం అసలు మంచం మీదే ఉండలేదండి, కింద పడుకుంటుంది. తెల్లవారులు 5-6 సార్లు లేచి వచ్చి మళ్ళీ మంచాల మీద వేయాల్సి వస్తుంది. మళ్ళీ తెల్లవారుజాము 4ంటికి నా మంచం కిందకి వచ్చి మొత్తం చేరుతాయి అన్నమాట. 15 ఏళ్ల క్రితం అండి అమ్మాజీ గారని ఒక మేడం ఉంటారు, అమెరికాలో ఉంటారులే, డాక్టర్స్ అనమాట వాళ్ళంతా. ఆమెది విజయవాడ అనమాట. అయితే ఆవిడ ఇట్లా ఈది కుక్కలు వీటి ప్రసవం అయితే ఎక్కడుంటాయి ఏంటని ఒక ఆలోచన వచ్చి ఆవిడ పెట్టారనమాట ఈ ఆశ్రమం. ఆవిడదన్నమాట ఇప్పుడు నేనున్నది. పెట్టి ఒక 200 కుక్కలకి ఆమె మనుషులను పెట్టి సేవ చేస్తూ ఉండేవాళ్ళు, అమెరికాలో ఉండి కూడా. అయితే ఇంకా ఇళ్ళ మధ్య పొలాల్లోనే ఉన్నది. అయితే ఇక్కడ ఇళ్ళు పడతాయండి, ఇంకా ఆశ్రమాలు ఉంచరు అనేటప్పటికి ఆవిడేం చేశారంటే తాడేపల్లి కొత్తూరులో ఒక 2 ఎకరాలు తీసుకుని అక్కడ మళ్ళీ ఆశ్రమం పెట్టి ఇక్కడ కుక్కలన్నింటినీ అక్కడ తీసుకెళ్ళిపోయారు. అలా ఈ 7-8 సంవత్సరాల నుంచి ఇది ఖాళీగా పాడుబడి ఉన్నదనమాట. అయితే మా ఇంట్లో 10 కుక్కలు ఉండటం ఎవరో చెప్పారంట. ఇక మా దగ్గరికి వచ్చి ఇంకా మేడం గారు మీరు వాడుకోండి, బాగు చేసుకుని మీ కుక్కలు పెట్టుకోండి అని చెప్పారు. నేను ఇక్కడికి వచ్చినప్పుడు 10 కుక్కలేనండి. అయితే ఇంకా అక్కడక్కడ కనిపించే వాటన్నిటిని నేను తీసుకొచ్చి అట్లా ఒక 50 అయినాయి ఇప్పుడు నాకు. అన్నిటికీ మంచాలు, మా బాబు బతికున్నప్పుడు కూలర్లు, మంచాలు, దుప్పట్లు ఎలా వాడు చూసేవాడు, సేమ్ నేను కూడా వాళ్ళలాగానే మంచాలు, వాటికి కూలర్లు, వాటికి ఫ్యాన్లు అలా అన్నీ ఏర్పాట్లు చేసి చూసుకుంటానండి. కానీ అన్నీ పైన పడుకుంటాయండి. ఈ చిట్టి తల్లులు మాత్రం కింద వచ్చి పడుకుంటున్నాయండి. తెల్లవారులు ఆ దిగులండి, నిద్ర పట్టదు, పురుగు పుట్ట తిరుగుతూ ఉంటాయి. వీటికి మీ బ్లెస్సెస్ ఇవ్వండి, భగవంతుడి ఆశీస్సులు ఉండాలి. ఎటువంటి పురుగులు ఏమి నా బిడ్డలు ఏమి చేయకూడదని మీ ఆశీస్సులు, మీ బ్లెస్సెస్ ఇవ్వండి నా చిట్టి తల్లులకి, నా బంగారు తల్లులకి. లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. బాబు పేరు మీద కూడా స్థలం ఉందండి. అయితే అక్కడ కట్టాలని అనుకున్నాము. 10 కుక్కలే కదా, ఏదన్నా 5-6 రూమ్లు వేసి కట్టి అక్కడ పెట్టేయాలని. అది కూడా పొలాల్లోనే తీసుకున్నాము అప్పట్లో. కానీ మేడం గారు ఇచ్చారు కదా అని ప్రస్తుతానికి ఇందులో ఉంటున్నామండి. కానీ ఎప్పటికైనా మేము ఖాళీ చేసి రూమ్లు అనేది కట్టుకోవాలి, తప్పదు. ఆవిడకి అప్పచెప్పాలి కదండి ఎప్పటికైనా. ఈ మూగజీవాల కోసం అతి తొందరలో ఆశ్రమం అనేది నేను కూడా కట్టాలని మీ బ్లెస్సెస్ నాకు కూడా ఇవ్వండి. మూగజీవాల్ని ప్రేమించండి, రక్షించండి. 50 కుక్కలలో 100 కుక్కలు అవ్వాలని దీవించండి. ఎక్కడెక్కడ ఇవన్నీ తెచ్చి వాటి సేవ చేసే ఓపికని, మనసుని నాకు మీరు మీ బ్లెస్సెస్ ద్వారా ఇవ్వండి. భగవంతుడి ఆశీస్సులు కూడా నా మీద ఉండాలని అనుకుంటున్నా. ఎందుకంటే ఉండే కొంతకాలమైనా కనీసం ఒక 100 కుక్కల కన్నా ఆశ్రమం కట్టి మా బాబు పేరు మీద నడపాలనేదే ఆలోచన అండి. ఎవరి రూపాయితో కాదండి, ఎవరి చందాలతో కాదండి, నా బాబు డబ్బులు ఉన్నాయి, వాటితోనే నేను చేసుకుంటానండి. ఓపుకున్నంత వరకు నేనే వండి నేనే పెట్టుకుంటాను. లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. మీ బ్లెస్సెస్ నా చిట్టి తల్లులకి ఇవ్వండి, నా బంగారు తల్లులకి ఇవ్వండి. దిగటానికి స్టూల్ వేసాను, చిన్న స్టూల్ ఒకటి వేసాను, దాని మీద ఎక్కి దీని మీద ఎక్కి మంచం ఎక్కడానికి. ఆ చిట్టి తల్లులు కిందే పడుకుంటున్నాయండి, బంగారాలండి. అస్సలు చెప్పిన మాట వింటలేదండి. లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. మూగజీవాల్ని ప్రేమించండి, రక్షించండి.